అందరికీ నమస్కారం. మనం ఇప్పటి వరకు స్పిన్ బౌలింగ్ గురించి అయితే ఎప్పుడు వీడియో చేసింది లేదు. మనం ఎప్పుడు చూసినా కానీ ఓన్లీ పేస్ బౌలింగ్ గురించి, లేదంటే సెలక్షన్ ప్రాసెస్ గురించి, లేదంటే సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనే దాని గురించి, లేదంటే బ్యాట్స్మెన్స్ గురించి చేసాం వీడియోస్. కానీ ఇప్పుడు మనం స్పిన్ బౌలింగ్ గురించి కూడా చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే మనకి ఐఎస్పిఎల్ ట్రయల్స్ అయితే రాబోతున్నాయి 4 monthsలో. సో అక్కడ ఐఎస్పిఎల్లో బౌలర్స్ కూడా చాలా తక్కువగా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా స్పిన్ బౌలింగ్ నుంచి కూడా ఈజీగా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. సో అయితే ఇప్పుడు మరి ఈ స్పిన్ బౌలింగ్లో మనం ఫస్ట్ అయితే 2 వేరియేషన్స్ గురించి మాట్లాడదాం. సో దాని తర్వాత మిగతా వేరియేషన్స్ గురించి మాట్లాడదాం. సో ఒకటి వచ్చేసరికి ఆఫ్ స్పిన్, దాని తర్వాత లెగ్ స్పిన్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఈ రెండు ఫస్ట్ మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే తర్వాతే మిగతా నేర్చుకోవచ్చు. సో దాని తర్వాత రేపే అప్లోడ్ చేస్తాను మిగతావి. సో అయితే ఫస్ట్ మనం ఆఫ్ స్పిన్ గురించి మాట్లాడదాం. మరి ఆఫ్ స్పిన్ వేయాలి అంటే మెయిన్గా ఫ్యాక్టర్స్ ఏమేమి డిపెండ్ అవుతాయి అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు గ్రిప్ ఎలా పట్టుకుంటున్నావు అనే దాని మీద డిపెండ్ అయ్యింది. దాని తర్వాత పిచ్ కండిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దాని తర్వాత నీ రిలీజింగ్ పాయింట్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అయితే పిచ్ కండిషన్ మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం చూడాల్సింది ఓన్లీ మనం గ్రిప్ ఎలా పట్టుకుంటున్నాం, ఎలా రిలీజ్ చేస్తున్నాం అనే దాని మీద ఫస్ట్ మనం చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఆఫ్ స్పిన్ వేసేటప్పుడు మనం పట్టుకునే ఫస్ట్ బాల్ పొజిషన్ ఎట్టు పెట్టాలి అనేది ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే ఇన్ స్వింగ్ వేసేటప్పుడు, ఫాస్ట్ బౌలింగ్లో నువ్వు ఇన్ స్వింగ్ వేసేటప్పుడు ఫైన్ లెక్కల్లో పెడతావు. సో అదే విధంగా ఇక్కడ కూడా నువ్వు ఫైన్ లెక్కల్లోనే పెట్టి బౌలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత నీ గ్రిప్ వచ్చేసరికి నీ ఫింగర్స్, ఈ 2 ఫింగర్సే యూజ్ చేయాలి ఆఫ్ స్పిన్కి. సో ఇలా పట్టుకొని నువ్వు రిలీజ్ చేసేటప్పుడు ఇలా రిలీజ్ చేయాలా, అర్థమైందా? సో ఇలా రిలీజ్ చేయాలా. సో ఇలా రిలీజ్ చేసినప్పుడు ఏమైందంటే నీకు సో బాల్ పడి కట్ అయిపోద్ది లోపలికి. సో ఇలాగ వేసినప్పుడు నీకు లోపలికి ఇలా పడి లోపలికి కట్ అయిపోద్ది. సో ఇది మనకి ఆఫ్ స్పిన్ అంటే. మరి ఏందన్నా అంత సింపుల్గా చెప్పావు, అంత సింపుల్గా ఉండిద్దా అంటే అంతే సింపుల్గా ఉండిద్ది. అలాగే పిచ్ కండిషన్ సరిగ్గా లేకపోతే బ్యాట్స్మెన్ నీకు చుక్కలు చూపిస్తాడు. సో అంతకంటే ఏం జరగదు ఇక్కడ. సో అయితే మనం వేసేటప్పుడు ఓన్లీ నువ్వు ఎలా పట్టుకుంటున్నావు అనేది మాత్రమే డిపెండ్ అయి ఉండేది. సో ఇలాగ నువ్వు పట్టుకునే గ్రిప్పు, దాని తర్వాత రిలీజ్ పాయింట్, ఈ 2 మాత్రమే నీకు డిపెండ్ అయి ఉండేది. మరి దాని తర్వాత మరి ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే నువ్వు ఎక్కడ వేస్తున్నావు బాల్ అనేది కూడా నువ్వు ఫస్ట్ గమనించాలా. సో నువ్వు ఎప్పుడైనా సరే ఆఫ్ స్పిన్ వేసేటప్పుడు 4th స్టెంప్ మీద పెట్టుకో. అంటే హాఫ్ స్టెంపు, మిడిల్ స్టెంపు, లెగ్ స్టెంప్ ఉండేది కదా, హాఫ్ స్టెంప్కి కొంచెం పక్కన స్టెంపు. సో అది ఊహించుకో నువ్వు. సో హాఫ్ స్టెంప్కి పక్కన స్టెంప్ అంటే 4th స్టెంప్ వచ్చింది. ఆ 4th స్టెంప్ మీద నువ్వు బాల్ని పెట్టేసి నువ్వు స్పిన్ తిప్పితే ఆటోమేటిక్గా నీకు మిడిల్ స్టెంప్ అయినా వచ్చింది, లేదంటే లెగ్ స్టెంప్ అయినా వచ్చింది. అలా కాకుండా నువ్వు మిడిల్ స్టెంప్ మీద బాల్ పెట్టేసి అక్కడ నుంచి స్పిన్ తిప్పుతానంటే ఖచ్చితంగా నీకు వైడ్ పడిద్ది, లేదంటే నిన్ను పిచ్ కొట్టుడు కొడతాడు. సో కాబట్టి ఇలాంటివి జరగకూడదు అంటే నువ్వు 4th స్టెంప్ మీద బాల్ని పెట్టు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే లెగ్ స్పిన్ గురించి మనం మాట్లాడాలి. సో లెగ్ స్పిన్నర్ విషయంకి వస్తే మనం బాల్ని వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా మనం అవుట్ స్వింగ్ వేసేటప్పుడు ఎలాగైతే మనం ఫస్ట్ స్లిప్లోకి పెడతామో అలాగే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. సో కాకపోతే మనం ఇక్కడ ఓన్లీ మనం 3 ఫింగర్స్, ఇందాకైతే 2 ఫింగర్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ 3 ఫింగర్స్ యూజ్ చేయాలి. సో ఇది మేజర్గా ఫింగర్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, దాని తర్వాత ఎలా రిలీజ్ చేస్తున్నాం అనే దాని మీద మనకైతే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం లెగ్ స్పిన్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్లిప్లో వెళ్ళేలాగా అయితే మనం బాల్ని పట్టుకోవాలి. దాని తర్వాత మనం మన గ్రిప్ వచ్చేసరికి ఈ 3 ఉన్నాయి కదా. సో ఈ 3 పైన అయితే ఈ ఫింగర్ ఉండాలి. దాని తర్వాత ఇది ఉంగరం ఫింగర్ ఎక్కడ, రింగ్ ఫింగరు. సో దీని తర్వాత ఈ ఫింగర్ ఎక్కడ. సో మనం పట్టుకొని వేసేటప్పుడు మేజర్గా మనకి రింగ్ ఫింగర్ని యూజ్ చేయాలి మనం మేజర్గా. సో రిలీజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం సో ఇది ఉంది కదా. సో ఇది ఫస్ట్ స్లిప్లోకి పెట్టాలి మనం. ఇది ఫస్ట్ స్లిప్ చూడండి, ఇటువైపు ఫస్ట్ స్లిప్ వెళ్ళే ఇది ఫేస్ చేస్తాం చూడండి. సో ఇలాగ మనం రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్లిప్లోకి వెళ్ళే మనం రిలీజ్ చేయాలన్నమాట. సో అయితే మరి ఇదంతా రిలీజ్ చేసామన్నా, ఇదంతా బాగానే ఉంది, నువ్వు చెప్పినట్టే గ్రిప్ పట్టుకున్నాం, మరి ఫస్ట్ స్లిప్ కల్లే పెట్టి రిలీజ్ చేసాం ఈ రింగ్ ఫింగర్ యూజ్ చేసి అంటే దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏదన్నా ఉందా అంటే ఒకటి నువ్వు ఎక్కడ బౌలింగ్ చేస్తున్నావు అనేది ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఎప్పుడైనా సరే లెగ్ స్పిన్ వేయాలి అనుకున్నప్పుడు నువ్వు లెగ్ స్టెంప్ మీద బాల్ని పెట్టు. ఎందుకంటే అక్కడ నీకు ఒకవేళ నువ్వు లెగ్ స్టెంప్ కన్నా అవతల పెట్టావంటే అప్పుడు నీకు వైడ్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ స్పిన్ అయిపోయిందంటే ఖచ్చితంగా నీకు వైడ్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే నువ్వు ఖచ్చితంగా లెగ్ స్టెంప్ మీద బాల్ని పెడితే ఏదో వికెట్ అయినా వచ్చింది, లేదంటే కొంచెం స్పిన్ అయిందంటే ఖచ్చితంగా అది ఆఫ్ స్టెంప్కైనా తగిలింది, లేదంటే ఆ నుంచి క్యాచ్ అయినా స్లిప్లో వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడైనా లెగ్ స్పిన్ వేయాలి అనుకుంటే నువ్వు లెగ్ స్టెంప్ మీద బాల్ పెట్టు. సో ఆటోమేటిక్గా మనకి స్పిన్ అయితే ఓకే, స్పిన్ అవ్వకపోతే క్యాచ్ అన్న వచ్చింది. సో
స్పిన్ అవ్వకపోతే లెగ్ స్టంప్ వచ్చింది, లేదంటే స్పిన్ అయిందంటే క్యాచ్ వచ్చింది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సో అయితే దీనికి సంబంధించి అయితే ఈరోజు అయితే ప్రాక్టీస్ చేయి. సో దీంతోపాటు స్పిన్నర్స్కి అయితే చాలా డిమాండ్ ఎక్కువే ఉండిద్ది. సో అయితే ఈ వీడియో అయితే ఇది. సో దాని తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి గూగుల్ ఎలా వేయాలి, టాప్ స్పిన్ ఎలా వేయాలి అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం మనం.